కొత్త సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఆ రోజు ఎంతో ప్రత్యేకంగా ప్రారంభమైంది. మొదటిగా వినాయకుడి ఆలయానికి వెళ్లి లక్ష్మీ గణపతి ఆశీర్వాదం తీసుకున్నాను. ప్రతి మంచి పని ప్రారంభానికి ముందు వినాయకుణ్ణి ప్రార్థించడం మన సాంప్రదాయం. ఈ కొత్త సంవత్సరం కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తర్వాత నేను గోలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాను. శివలింగం దర్శనం ఎంతో పవిత్రంగా అనిపించింది. ఆ ఆలయంలో ఉన్న శాంతి, ఆధ్యాత్మికత మనసుకు ఎంతో ప్రశాంతతనిచ్చింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఓం నమఃశివాయ అంటూ శివుణ్ణి ప్రార్థిస్తూ నా కుటుంబం, నా జీవితానికి శుభం కలగాలని కోరుకున్నాను. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాను. నరసింహస్వామి శక్తి, ఆవేశం చూడగానే భక్తి పెరుగుతుంది. స్వామివారి ఆశీర్వాదంతో ధైర్యం, రక్షణ, విజయాలు పొందాలని ప్రార్థించాను. తర్వాత కోదండరామస్వామి దర్శనం చేసుకున్నాను. రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు వారి దర్శనం ఎంతో ఆనందాన్నిచ్చింది. జై శ్రీరామ్ అంటూ మనసారా ప్రార్థించాను. ఆ తర్వాత అక్కడే ఉన్న అద్దాల మేడను సందర్శించాను. అద్దాల్లో కనిపించే దేవుని ప్రతిబింబం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా కోదండరామస్వామి దర్శనం మరింత ప్రత్యేకంగా అనిపించింది. ఈ అనుభవం నిజంగా గుర్తుండిపోయేలా ఉంది. చివరిగా గుడి గోపురం అందాలను ఆస్వాదించాను. ఆ గోపురం నిర్మాణం, చుట్టూ ఉన్న వాతావరణం చాలా అందంగా కనిపించింది. ఇక్కడ వివాహం చేసుకోబోయే వారికి ఫ్రీ ఫోటోషూట్ కోసం కూడా ఇది మంచి ప్రదేశం. ఈరోజు ఇలా ఒకే రోజు నలుగురు దేవుళ్ల దర్శనం చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది.